25వ అధ్యాయం అవతార నిర్ణయం. ఇక తనని రక్షించేవారు ఎవరూ లేరని తెలుసుకుని చివరకు వైకుంఠం చేరుకున్నాడు. శ్రీహరిని దర్శించుకుని, హే మాధవ, మధుసూదన, ఆర్తరక్షణ పారాయణ, జగద్రక్షక, నీవు తప్ప నన్ను రక్షించువారు ఎవ్వరూ లేరు. సుదర్శన చక్రం నన్ను సంహరించ తరుముకొస్తున్నది, శరణు శరణు అని వేడుకున్నాడు. దుర్వాసుని చూసి శ్రీ మహావిష్ణువు, ఓయి దుర్వాస, సత్కార్యాలు విజయవంతం చేయవలసిన భాగవతోత్తముడవు, నీకు ఇంత ఆవేశమా? నా భక్తుడైన అంబరీషుడు నా పట్ల గల భక్తితో పుణ్యవ్రతమైన ద్వాదశి పారణ తలపెట్టి నిష్ఠగా ఉన్న తరుణంలో తన వద్దకు వచ్చిన నిన్ను గౌరవించి అతిథిగా ఆహ్వానించాడు. స్నానానికి వెళ్లి ద్వాదశ గడియలు లుప్తము కాబోయే పర్యంతము జాగు చేసిన నీ నేరమును మరిచిపోయి మంచినీటిని మాత్రమే గ్రోలి పారణ చేసిన వారిపై ఆగ్రహించుట ఎంతవరకు సముచితము? అదేమీ ఆలోచించకపోగా అతన్ని శపించి తీరని అపచారం చేశావు. భయకంపితుడై నన్నే ధ్యానిస్తున్న అంబరీషునికి నీవిచ్చిన శాపములు ఏమీ వినబడలేదు. నన్ను శరణు కోరిన అతనికి నీవిచ్చిన శాపములను నేను అనుభవించవలెనను తలంపుతో అతని చేత అట్లే అనుభవింతును అని అనిపించాను. నీ శాపం వృధా కాకూడదు, అలాగే నా భక్తునకు కీడు జరగకూడదు. నీ శాపానికి బెదరక సంసిద్ధతను పలకడంతో ఇంకనూ రెచ్చిపోయి ఇంకా కఠిన శాపమును ఇవ్వ పూనుకోబోగా ఇంక ఉపేక్షించక నీపై సుదర్శన చక్రాన్ని ప్రయోగించాను. నీ కఠిన శాపాన్ని వారించుటకు సుదర్శనుడే సమర్థుడన్నాడు. నీవు అంబరీషునికి ఇచ్చిన 10 జన్మలను లోకోపకారమునకై నేను ధరిస్తాను. వాటిలో మొదటిదైన చేపరూపం ధరించి సోముకుడనే రాక్షసుణ్ణి సంహరించి వేదములను కాపాడుతాను. రెండవదైన తాబేలు రూపం ధరించి దేవదానవులు క్షీరసాగర మదనం వేళ మందరగిరి పర్వతాన్ని మూపున ధరించి నీట మునిగిపోకుండా కాపాడుతాను. మూడవదైన వరాహ జన్మ ఎత్తి హిరణ్యాక్షుణ్ణి చంపి అతడు చుట్టగా చుట్టి పట్టుకుపోబోతున్న భూమిని రక్షిస్తాను. నాలుగవదైన నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుణ్ణి వధించి ప్రహ్లాదుడిని రక్షిస్తాను. 5వ జన్మ అయిన మరుగుజ్జు అవతారాన్ని వామనుడనై బలిచక్రవర్తి గర్వమును అణచివేస్తాను. 6వ జన్మయగు జాలిలేని బ్రాహ్మణుడు పరశురామునిగా జన్మించి మదోన్మత్తులగు రాజులను సంహరిస్తాను. 7వ జన్మయందు క్షత్రియుడిగా రామునిగా అవతరించి రావణ కుంభకర్ణాదులను వధిస్తాను. 8వ జన్మయగు రాజార్హత లేని రాజుగా కృష్ణావతారమెత్తి కంసుణ్ణి సంహరిస్తాను. 9వ జన్మయగు పాషండుడగు బుద్ధునిగా పుట్టి పాషండ మతాన్ని బోధించి అహింసా సిద్ధాంతాన్ని వ్యాప్తిలోకి తెస్తాను. ఆఖరిదగు 10వ అవతారమున పాపాత్ములను మోహింపజేసి కల్కి అవతారమెత్తి దుష్టులను శిక్షించి ధర్మాన్ని నడిపిస్తాను. దుర్వాస మునీంద్ర, కోపావేశంతో రుద్రాంశ సంభూతుడవైన నీ నోటి నుంచి వెలువడిన శాపోక్తులు వృధా కాకుండుటకై ధర్మ సంస్థాపనార్థం నేను భూమిలో దశావతారములెత్తి నా భక్తునికి ఆ శాప ప్రభావము కలుగకుండా వ్యవహరిస్తున్నాను. నీ ఆగ్రహావేశాన్ని దూకుడుతనాన్ని వదిలి పరమ భాగవతోత్తముడైన అంబరీషుణ్ణి శరణు కోరమని శ్రీహరి దుర్వాసుని హెచ్చరించి సాగనంపాడు. వశిష్ఠ మహర్షిచే చెప్పబడిన స్కాంద పురాణ మండలి కార్తీక మాహత్య పారాయణం 25వ అధ్యాయం సంపూర్ణం.